శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్త సర్వనిగమాంత రహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధిషితభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నమస్తస్మై వరాహాయ లీలయోద్ధరతే మహీ ఖురమధ్యగతో యస్య మేరుః ఖణఖణాయతే. ప్రియ భగవద్బంధువులారా, ఆదివరాహ క్షేత్ర పర్వత సానువులలో శ్రీనివాసుని పాదార విందాల చింత ప్రతిరోజు కూడాను శ్రీ వరాహ పురాణ వైభవాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి ఎస్వివిసి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం వరాహ పురాణంలో వ్యాధుడి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. వరాహ భగవానుడు తపస్సు యొక్క అనేకమైనటువంటి వివరాలు తెలియజేస్తూ తపస్సుకి ఆనుషంగికంగా 3 రకాల వ్రతాలు ఉంటాయని, వాచికమైనటువంటి వ్రతము, మానసికమైనటువంటి వ్రతము, కాయికమైనటువంటి వ్రతము అనేటువంటి 3 రకాల వ్రతాలు ఉంటాయి అని, ఈ వ్రతాలు జాగ్రత్తగా అనుష్ఠించాలి అని చెబుతూ ఆరుణి అనేటువంటి ఒక మహర్షి యొక్క వృత్తాంతాన్ని మనకు చెప్పారు. ఆ ఆరుణి అనేటువంటి మహర్షి దగ్గర శిష్యుడిగా అంగీకరింపబడినటువంటి వాడు ఈ వ్యాధుడు. మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం, ఏమీ మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడైతే పులిని సంహరించాడో అప్పుడు వచ్చి, నాయన నిన్ను శిష్యుడిగా అంగీకరిస్తున్నాను, నీవు తపస్సు గురించి అడిగావు, తపస్సు నువ్వు చెయ్యి అని చెప్పాడు. తపస్సు ఎలా చెయ్యాలో చెప్పకుండా, ఏ విధంగా చేయాలో చెప్పకుండా, అవేమి చెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఈయన మాత్రం ఆయన పాదాలనే నమ్ముకుంటూ, ఆయననే గురువుగా ఆయన మనస్సులో భావన చేస్తూ తాను తపస్సు చేయడం ప్రారంభించాడు. స శుభం శోభనం మార్గమాస్థాయ వ్యాధసత్తమః తపస్తేపే నిరాహారః తం గురుం మనసా స్మరన్. ఎవరండి ఈయన గురువు అంటే ఆరుణి అనేటువంటి మహర్షి. పోయిన ఆయన ఏదన్నా చెప్పాడా అంటే ఏమీ చెప్పలా. నువ్వు తపస్సు చెయ్యి అన్నాడు, కనిపించకుండా వెళ్ళిపోయాడు. కేవలం ఆయన నోటి నుంచి నారాయణ అనేటువంటి శబ్దాన్ని ఆయన విన్నాడు, అది మాత్రమే తనకి తెలుసు, ఏమీ తెలియదు. ఈయన గురువు అనేటువంటి జ్ఞానం మాత్రం కలిగి ఉన్నాడు, వచ్చాడు, తపస్సు చేస్తున్నాడు. ఎలా చేస్తాడండి తపస్సు అంటే, తాను విన్నటువంటి నారాయణ శబ్దాన్ని ఎన్నో మార్లు తాను పునశ్చరణ చేస్తూ తన గురువుని మాత్రం మనసులో లగ్నం చేసుకున్నాడు. అలా అయితే తపస్సు సిద్ధిస్తుందా? తపస్సుకి ఎన్నో రకాల వ్రతాలున్నాయి అని మనం చెప్పుకున్నాం కదా. మరి ఇవన్నీ వ్యాధుడికి తెలుసా? ఇప్పుడు ఒక యూనివర్సిటీలో లెక్చరర్గా నువ్వు ఉండు అని ఎవడన్నా అన్నాడనుకోండి, దానికి ఎంత ప్రాతిపదిక ఉంటుంది? ముందు అంతా చదువుకోవాలి, డిగ్రీ అవ్వాలి, పిహెచ్డి అవ్వాలి, దానికి బీఈడి అవ్వాలి, ఎంఈడి అవ్వాలి, తర్వాత వెళ్ళాలి, అక్కడ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వాలి, అయిన తర్వాత ఆ యూనివర్సిటీకి తాను ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఆచార్యుడిగా తాను వెళ్ళాలి. నువ్వు వెళ్ళు అని వెళ్ళిపోతే ఎవరు చెప్తారు? ఇక్కడ ఈయనకి ఏమీ చెప్పలా. ఆయన చెప్పకుండా నువ్వు వెళ్ళి తపస్సు ఆచరించు అన్నాడు. ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి కావలసినటువంటి తపస్సును నువ్వు ఆచరించు అన్నాడు, కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఎట్లా కుదురుతుంది అంటే, అక్కడే చమత్కారంగా చెప్తున్నారు, గురుం మనసా స్మరన్. తన గురువుని మనస్సులో ఆయన స్మరించుకుంటూ తపస్సు చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే గురువు మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి ఉంటాడో వాడు అన్ని తపస్సులు చేసినట్టే అండి. సహజంగా శిష్యుడికి 15 రకాల లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలని ఇతనికి ఉన్నాయా? ఆయన పరీక్ష చేశాడా అంటే లేదు, చేయాల్సినటువంటి అవసరంలా. ఆయన తన తపశ్శక్తి ద్వారా తెలుసుకున్నాడు, ఇచ్చాడు. తపస్సు చేయన్నాడు. శిష్యుడికి ఏ లక్షణాలు ఉండాలండి అంటే,
సద్బుద్ధి సాధుసేవి సముచితచరిత తత్వబోధాభిలాషి శుశ్రూషు త్యక్తమాన ప్రణిపతనపర ప్రశ్నకాల ప్రతీక్ష శాంతో దాంతో అనసూయ శరణముపగత శాస్త్ర విశ్వాసశాలి శిష్య ప్రాప్త పరీక్షా కృతవిత్ అభిమతం తత్వత శిక్షణీయ అని చెప్తోంది శాస్త్రం. ఇన్ని రకాల లక్షణాలు ఈ వ్యాధికి ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎప్పుడైతే తనను పూర్తిగా ఆశ్రయించాడో, తనను గురువుగా తాను అంగీకరించాడో అతనికి వచ్చేసినాయి అని భావించేసి ఆరుని నువ్వు వెళ్ళి తపస్సును ఆచరించు అని వెళ్ళిపోయాడు ఆయన. ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన్నే గురువుగా నమ్ముకుని చేస్తూ ఉన్నాడు. గురువు అంటే ఎవరండి? గుశబ్దస్త్వంధకార స్యాత్ ఋషబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యుచ్యతే బుధై. గు అంటే అంధకారమట, రు అంటే అంధకారాన్ని తొలగించేది అని అర్థమట. కాబట్టి గురువు అనేటువంటి శబ్దాన్ని మనం ఉపయోగిస్తాం. అంటే మన లోపల ఉండేటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి వాడు గురువు అని. మరి గురువుకి ఇంత లక్షణాలు ఉన్నాయి. గురువుకి ఇంకా ఎన్ని లక్షణాలు ఉన్నాయండి అంటే ఆచార్య శబ్దాన్ని కూడా గురువు శబ్దానికి చెప్తారు. ఆ చెప్పేటప్పుడు ఆచార్య శబ్దానికి ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాదాచార్య ఉచ్యతే. గురువు ఏం చేస్తాడంటే ఎన్నో శాస్త్రాలు తాను అధ్యయనం చేస్తాడట. ఇప్పుడు మీకు ఒక పాఠం చెప్పాలనుకోండి, కేవలం పాఠం మాత్రమే చదువుకున్నాడు ఆయన. ఆ పాఠాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలో, ఎన్ని రకాలుగా చెప్తే మనకు అర్థమవుతుందో అన్ని రకాలుగా తాను ఇంట్లో కూర్చొని దాన్ని కూలంకషంగా చర్చ చేసి వస్తాడు గురువు తరగతి గదికి. కాబట్టి ఆచినోతి శాస్త్రార్థాన్, ఎన్నో రకాల శాస్త్రాలు తాను చదివి దానికి ఒక రకమైనటువంటి నిర్ణీతమైనటువంటి పరిధిని తాను ఏర్పాటు చేస్తాడట. ఆచార్య స్థాపయత్యపి, తర్వాత ఏం చేస్తాడు? తాను చదివినటువంటి ఆ విద్యనంతటినీ కూడాను మనం అనుష్ఠాన రూపంలో ఉంచితే బాగుంటుంది అని చెప్పి అనుష్ఠాన రూపంలో పెడతాడట. స్వయం ఆచరతే, తాను కూడా దాన్ని ఆచరిస్తాడట. యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే, కాబట్టి ఆచార్యుడు అవుతాడు. ఎందువల్లండి? గురువు లేకపోతే చేసుకోలేమా? గురువు లేకపోతే ఎంతోమంది లేరా? గురువు లేకుండా ఇప్పుడు మన పిల్లవాడు బాగా తెలివిగలవాడైనప్పుడు లెక్కలు బాగా రాస్తాడు, బ్రహ్మాండంగా చదవగలడు. అలాంటప్పుడు లెక్కల మాస్టర్ని పెడతాము, వాడికి పెట్టాల్సిన అవసరం లేదు కదా, చక్కగా చదువుతాడు, పాస్ అవుతాడు. కానీ ఆధ్యాత్మిక విద్యలో వచ్చేటప్పటికీ తప్పకుండా గురువు ఉండి తీరాలి అని శాస్త్రం చెబుతోంది. ఎందువల్ల? గురువు లేకపోతే పరమాత్మ వీడిని అంగీకరించడట. దానికి ఉదాహరణగా చెప్తాడు కదా, నారాయణోపి వికృతింయాతి గురోహో ప్రచ్యుతస్య దుర్బుద్ధే కమలం జలాదపేతం శోషయతి రవిర్నతోషయతి అని. ఇప్పుడు ఒక కొలంలో తామర పూలు ఉన్నాయనుకోండి, తామర పూలు ఎప్పుడు వికసిస్తాయి? సూర్యుడు వచ్చినప్పుడు వికసిస్తాయి. అవి అంటే సూర్యకిరణాలకి వికసిస్తాయి. అదే ఆ తామర పూలని గనక మన నీటి నుంచి పెకల నుంచి బయటికి పడేస్తే ఏమవుతుందండి? కాసేపటికి ఆ సూర్యుడు వేడిమికి అవి పూర్తిగా వాడిపోతాయి. తాను వికసించడానికి కారణమైనటువంటి సూర్యుడు యొక్క తాపానికి మళ్ళీ అవి ఎందుకు వాడిపోతూ ఉన్నాయి? ఆయన రావడం వల్లే కదా వికసించాయంటే, ఇంతకు ముందు ఈ తామర పూలు ఎక్కడున్నాయండి? నీటిని ఆశ్రయించి ఉన్నాయి. అంటే నీటిని ఆధారంగా చేసుకొని ఉంటే ఆ తామర పూలు సూర్యుని యొక్క కిరణాలకు వికసిస్తాయి. అదే తామర పూలు నీటిని ఆధారంగా చేసుకోకుండా గనక ఉండేట్లయితే సూర్యుడి కిరణాలకి వాడిపోతాయి. అంటే ఈ నీళ్లే దానికి ఆధారం అనమాట. తను వాడడానికి కానీ వికసించడానికి కానీ కారణం ఆ నీళ్లు ఉంటేనే దానికి మర్యాద, ఆ కమలానికి. అట్లానే ఈ శిష్యుడికి కూడా మర్యాద ఎప్పుడు అంటే ఆచార్యుడు గనక ఉంటే పరమాత్మ అంగీకరిస్తాడు. ఆచార్యుడు లేనట్లయితే పరమాత్మ అంగీకరించాడు. నువ్వు అవసరం లేదంటాడు ఆయన. అంటే నేను నేరుగా మోక్షానికి రాగలను, నాకు బోళ్ళంత చదువుకున్నానంటే కుదరదు. దానికి కూడా ఒక గురువు ఉండాలి. ఆధ్యాత్మిక పరంపరలో తప్పకుండా గురువు ఉండి తీరాలి. అంత మర్యాద గురువు మీద నీకు ఉండి తీరాలి. అది చెప్పడం గురుం మనసా స్మరన్, ఆ గురువుని తాను స్మరించుకుంటూ జపం చేయడం ప్రారంభించాడు. మనకి వేదాంతంలో 2 కథలు ఉన్నాయండి దీనికి ఉదాహరణగా. పాపిష్ట క్షత్రబంధుశ్చ పుండరీకశ్చ పుణ్యకృత్ ఆచార్యవత్ తయా ముక్తౌ తస్మాదాచార్యవాన్ భవేదని.
గురువు గనక లేకుండా నువ్వు పరమాత్మను ఆశ్రయిస్తే ఎలాంటి ప్రయోజనము లేదు అని చెప్పడానికి 2 రకాల ఉదాహరణలు చెప్పారు శాస్త్రంలో. పాపిష్ఠ క్షత్రబంధుశ్చ, క్షత్రబంధువు అనేటువంటి వాడి వృత్తాంతాన్ని చెప్పారు. తర్వాత పుండరీకుడు అనేటువంటి పుణ్యాత్ముడి యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. వీరిద్దరూ కూడా గురువు వల్లే కడతేరట. ఆ ఉదాహరణ చెప్పుకున్నాడు. పాపిష్ఠ క్షత్రబంధు. క్షత్రబంధు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? క్షత్రియ అధముడు అని అర్థం. ఇతను ఏం చేసేవాటంటే రాజ్యంలో ఉన్నప్పుడు అతను ఒక రకమైనటువంటి పైశాచికమైనటువంటి ఆనందం ఉండేది. ఎవరన్నా పిల్లవాడు పుడితే గబగబా వచ్చేసి పుట్టిన పిల్లవాడిని, పురుట్లో ఉన్న పిల్లవాడిని తీసుకుని వచ్చి నీళ్లలో పడేసి నవ్వుతూ ఉండేవాట. అది పైశాచికమైనటువంటి ఆనందం. వీళ్ళ తండ్రికి కోపం వచ్చింది. ఒక దౌర్భాగ్యుడా, నా కడుపున చెడబుట్టావు కదా అని చెప్పి నేను వెలివేస్తున్నానని చెప్పి పంపించేశాడు ఇతన్ని. అంటే అడవులకు పంపించేశాడు. కాబట్టి అతని పేరు కూడా శాస్త్రం చెప్పాలి, క్షత్రబంధు. క్షత్రబంధు అంటే క్షత్రియాధముడు అని అర్థం. ఇతను అలాగే అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు. వచ్చే పోయే వాళ్ళని కొడుతూ అక్కడేదో ఆ మాంసాహారాన్ని తీసుకుంటూ ఏదో బతుకుతూ ఉన్నాడు. తను రాజు అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అట్లా తిరుగుతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఒక మహర్షి అట్లా వెళుతూ ఉన్నాడు. బీభత్సమైనటువంటి ఎండ వేడిమికి ఆయనకి కొంచెం కళ్ళు తిరిగినట్లయి పడిపోయాడు. ఆయన పడిపోతే వెంటనే ఇతనికి ఎందుకో మరి అనిపించిందో అలా పడిపోయాడే అని చెప్పి కొలంలో ఉండేటువంటి నీళ్లు తీసుకొచ్చి కొంచెం ఆయన పైన జల్లాడు. చేతిలో ఉండేటువంటి దొనెలో ఉండేటువంటి నీళ్లు ఆయన చేత తాగించాడు. పాపం ఆయనకి ఎవరినైనా నువ్వు అని అడిగారు. నేను ఫలానా అండి, ఫలానా రాజుగారి కుమారుణ్ణి, ఇలా చేయడం వల్ల నన్ను అక్కడి నుంచి పంపించేశారు, రాజ్యం నుంచి నన్ను వెలివేశారు అన్నాడు. ఇలాగే ఉందాం అనుకుంటున్నావా అన్నాడు. లేదండి, నాకు కూడా బాగుపడాలి అని ఉంది, కానీ బాగుపడ్డా నా వల్ల అవుతుందా? ఇక ఈ జీవితం ఇంతే కదా, ఇప్పుడు నేను ఏ శాస్త్రాలు చదువుకునేది, ఏం చేసేది అంటే అలా కాదులేనాయన అని చెప్పి ఒక భగవంతుడి యొక్క నామాన్ని అతనికి ఉపదేశం చేశాడు. కేవలం నామాన్ని మాత్రమే ఉపదేశం చేశాడు. చేసి నువ్వు ఇప్పుడు చేసేటువంటి ఈ కిరాతకమైనటువంటి పనులు, అంటే వచ్చేపోయే వాళ్ళని దోచుకునేది, వాళ్ళని కొట్టి డబ్బులు లాక్కునేది, ఇంకా అడవిలో ఉంటే అదే చేస్తారు కదా, ఇవన్నీ మానేసేవయ్యా అన్నాడు. అయ్యా గురువుగారు, నా వల్ల ఏమేమవుదు, అదంతా నా వల్ల అవుతుందా? కడుపు నింపుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అన్నాడు. సరే నీ ఇష్టం, ఇదిగో ఈ నామాన్ని నీకు ఇస్తున్నాను, దీన్ని ఎప్పుడు ఎలా ఉంటే ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడు అనుసంధానం చేసుకుంటూ ఉండు అన్నాడు. సరే ఎప్పుడు నోట్లో ఆ నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి క్రమేపీ అతనిలోనే మానసికమైనటువంటి మార్పు ఏర్పడడం ప్రారంభించింది. కొంతకాలం దోపిడీలు చేయడం మానేశాడు, కొంతకాలం సంహరించడం మానేశాడు, కొంతకాలం తర్వాత తను ఆహారాన్ని మానేశాడు. ఇట్లా అన్నీ మానేసి చివరికి తాను ముక్తిని పొందేట. ఇది క్షత్రబంధువు యొక్క వృత్తాంతం. పాపిష్ఠ క్షత్రబంధుశ్చ పుండరీకశ్చ పుణ్యకృత్. పుండరీకుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన చక్కగా వేదాధ్యయనం చేశాడు, అన్ని పుణ్యకార్యాలు చేస్తాడు, తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. అయినా కూడాను అతనికి భగవంతుని యొక్క దివ్య దర్శనం జరగలేదట. అది మనసులో పెట్టుకొని చింతపడుతూ ఉన్నాడు ఆయన. ఈ లోపలే నారద మహర్షి అట్లా వెళుతూ ఆయన ఏంటి చింతగా ఉన్నావంటే అప్పుడు చెప్పాడు ఆయన, అయ్యా నేను ఇంత పుణ్యమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నా భగవంతుడి యొక్క దర్శనం నాకు కలగలేదు, ఎందువల్ల అర్థం కావడం లేదు అంటే, సరే నీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాను, ఆ మంత్రాన్ని నువ్వు పారాయణ చెయ్యి అన్నాడు. మంత్రోపదేశం చేశాడు. ఆయన చేసుకుంటూ ఉన్నాడు. కొంతకాలానికి అతను కూడా భగవంతుడి యొక్క దివ్య దర్శనాన్ని పొందాడు. అంటే ఇక్కడ ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, పాపిష్ఠ క్షత్రబంధుశ్చ, పాపిష్ఠుడైనటువంటి క్షత్రబంధుడు కానీ, పుండరీకశ్చ పుణ్యకృత్, పుణ్యకర్మ చేసినటువంటి పుండరీకుడు కానీ, ఆచార్యవత్ తయాముక్తౌ తస్మాద్ ఆచార్యవాన్ భవేత్, ఆచార్యుడి యొక్క అనుగ్రహం వల్లే వాళ్ళు మోక్షాన్ని పొందారు. అంటే ఆచార్యుడు లేకపోతే మోక్షం అనేటువంటిది ఉండదు, ఆచార్యుడు ఉంటే మోక్షం అనేది ఉంటుంది. స్వతంత్రంగా నాకు నామం వచ్చు, నాకు మంత్రం వచ్చు, నేను ఏదో టీవీలో విన్నాను, ఏదో రేడియోలో విన్నాను, లేదా పుస్తకం చూసి చదివేటువంటి జ్ఞానం నాకు ఉంది కాబట్టి నేను ఏదైనా చేసుకుంటాను అంటే కుదరదు. ఆ మంత్రం యొక్క ఫలితం కూడా నీకు దక్కదు. తప్పకుండా మంత్రం అంటే దానికి ఉపదేశించేటువంటి గురువు ఉండాలి, ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి. ఇది మనకి ఈ చరిత్ర ద్వారా, ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఈయన ఏం చేశాడు, పరిపూర్ణంగా ఆరుణి మహర్షినే గురువుగా తాను భావిస్తూ తాను తపస్సు చేయడం ప్రారంభించాడు. ఏమిటి, ఆయన చెప్పినటువంటి ఆ నారాయణ నామాన్ని మాత్రమే.
ఇలా జరుగుతూ ఉంది. భిక్షాకాలేతు సంప్రాప్తే శీర్ణపర్ణాన్య భక్షయత్ స కదాచిత్ క్షుధావిష్ట వృక్షమూలం సమాశ్రిత. ఏం చేసేవాడు? ఆకలేసినప్పుడు వచ్చి ఏదో ఒక చెట్టు కింద పడిపోయినటువంటి ఆకులు అలములు తింటూ ఉండేటువంటి వాడు. పూర్వంలో ఏం చేస్తూ ఉండేవాడు? మాంసాహారాన్ని తీసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు దాన్ని పరిపూర్ణంగా వదిలేశాడు. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పి అక్కడ ఉండేటువంటి ఆ చెట్ల ఆకులు మాత్రమే తీసుకుంటూ ఉన్నాడు. బుభుక్షిత స్తరోపర్ణం ఐచ్ఛద్భక్షితు మంతికాత్ ఇత్యేవం కుర్వతో వ్యోమ్ని వాగువాచ అశరీరిణి. సరే, ఒకానొక సందర్భంలో బాగా ఆకలి వేసింది, తాను ఆహారం తీసుకుందాం అని చెప్పి ఆ చెట్టు కిందకు వచ్చేట. వస్తే ఒక అశరీరమైనటువంటి వాక్కు వినిపించింది. ఏమని వినిపించిందంటే, మా భక్షయస్వ సకటం ఉచ్చైరేవం ప్రభాషితే. అది దూషితమైనటువంటి పదార్థము, నీవు తీసుకోవద్దు అని ఆకాశం నుంచి వినిపించింది. ఏమో ఒక ఆ పదార్థాల్లో ఏమున్నాయో అని చెప్పి పాపం దాన్ని వదిలేసేసాడు. మళ్ళీ తతోసౌతం విహాయ అన్యద్వార్క్షం పజితమగ్రహీత్. సరే, కొంచెం పక్కకు వచ్చి ఇంకో చెట్టు కింద ఉండేటువంటి ఆకులు తీసుకుందాం కదా అని వచ్చేట. వస్తే అక్కడ కూడా తమప్యేక నిషిద్ధం స్యాత్ అన్యదేవ తథైవచ ఏవం సకటం మత్వా వ్యాధ కించిన్ నభక్షయత్. అక్కడికి వస్తే అక్కడికి కూడా అదే మాట వినిపించింది, ఆ ఆహారాన్ని తీసుకోవద్దు అని చెప్పి ఆకాశం నుంచి వాణి. అలా వినిపించేటప్పటికి ఏం చేస్తాడు? ఓహో, తీసుకోకూడదు అని చెప్పి తీసుకోవడం మానేసేసి తాను తపస్సు చేయడం ప్రారంభించాడు. అట్లానే పాపం నిరాహార తపస్తేపే స్మరన్ గురుం అతంద్రిత. అప్పుడు కూడా ఏం చేశాడు? తన గురువుని మనస్సులో ధ్యానం చేస్తూనే తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన. తస్యాథ బహునా కాలే గతే ఋషివరోభ్యగాత్. ఇలా ఎంతో కాలం తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎంతకాలం చేశాడో తెలియదు, తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఇలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో దుర్వాసాహ శంసితాత్మా వై కించిత్ ప్రాణం అపశ్యత వ్యాధం తపోత్థ తేజోభి జ్వలమానం హవిర్యథ. ఇట్లా తపస్సు చేస్తూ ఉండేటువంటి కొంతకాలానికి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు. ఎలా ఉన్నట్ట ఈ తపస్సు చేసేటువంటి ఈ వ్యాధుడు అంటే తపోత్థ తేజోభి జ్వలమానం హవిర్యథ. ఏ విధంగా అయితే అగ్ని ప్రకాశిస్తూ ఉంటుందో అంత ప్రకాశవంతంగా ఈయన ప్రకాశిస్తూ ఉన్నట్ట ఈ వ్యాధుడు. సోపి వ్యాధస్తు తన్నత్వ శిరసాథ మహామునిం ఉవాచ సకృతార్థోస్మిన్ భగవన్ దర్శనాత్ తవా. ఎప్పుడైతే ఈ దుర్వాస మహర్షి వచ్చాడో ఆయనకి నమస్కారం చేసి సోప వ్యాధస్తు తం నత్వా శిరసాథ మహామునిం ఉవాచ సకృతార్థోస్మి. అయ్యా, నా తపస్సు ఇంతకాలానికి ఫలించింది. భగవన్ దర్శనాత్తవ, మీలాంటి మహనీయులు వచ్చారు అంటే నా తపస్సు ఫలిస్తేనే కదా వచ్చేది, కాబట్టి నా తపస్సు ఫలించింది అని అన్నాడు. ఆయన్ని అర్థించాడు. ఇవాళ ఒక్కరోజుకి నా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సింది ఓ దుర్వాస మహర్షి అని చెప్పి. ఈయన తీసుకునేదే ఆకులు అలములు. అతనికేమిస్తారండి? అతనికే అదే ఇస్తాడు కదా. యదన్నా పురుషోభవతి అని శాస్త్రం కూడా చెప్తుంది. మనం ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటామో అదే భగవంతుడికి నివేదన పెట్టాలి అని చెప్పి. మరి ఇప్పుడు ఈయన ఏ ఆహారాన్ని తీసుకుంటున్నాడు? ఆకులు తీసుకుంటున్నాడు. అంటే దుర్వాస మహర్షికి ఏం పెడతాడు? అదే పెడతాడు. ఇదానీం శ్రాద్ధకాలం మే ప్రాప్తంత్వం అవధారయ శీర్ణపర్ణాని భక్షయన్ వైతైరేవాహం మహామునే భవంతం పిరిణయామేది వ్యాధస్థం వాక్యమబ్రవీత్. నేను ఈ కింద పడిపోయినటువంటి ఆకులు అవి తీసుకుంటున్నానండి, మీరు కూడా దయచేసి వచ్చి నాతో పాటు దాన్ని స్వీకరించాల్సిందే అని ప్రార్థించాడు ఆయన. దుర్వాస మహర్షికి ఆనందం కలిగింది. కానీ ఈయన్ని పరీక్ష చేద్దామని అనుకున్నాడు. దుర్వాస మహర్షికి కొత్త ఏం కాదు, మహర్షులు ఆకులు అలములు తినడం పెద్ద విషయమా, కందమూలాలు తీసుకోవడం. కానీ అలా కాదు, ఇతన్ని పరీక్ష చేద్దాము అని అనుకుని ఏం చెప్పాడంటే, దుర్వాస అపితం శుద్ధం శుద్ధభావం జితేంద్రియం జిజ్ఞాసు తత్తపోవాక్యం ఇదం ఉచ్చై ఉవాచ. ఆ శుద్ధభావం కలిగినటువంటి వాడు, మనస్సులో ఎలాంటి మాలిన్యము లేనటువంటి వాడు, అమాయకుడైనటువంటి వాడు అయిన వ్యాధుడు చెప్పినటువంటి మాటకి ఆయనకి ఆనందం కలిగి, అయినా ఒక్కసారి ఇతన్ని పరీక్ష చేద్దాము అని చెప్పి ఇలా చెప్పాట. యవ గోధూమశాలీనాం అన్నంచేవ సుసంస్కృతం దీయతాం మే క్షుధార్తాయ త్వాముద్దిశ్య ఆగతాయ చ. ఏం చెప్పాట? నాకు గోధుమలతో
యవలతో సన్నబియ్యంతో వండినటువంటి ఆహార పదార్థాలు నాకు వడ్డనలో ఉంచు అని అన్నాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే దుర్వాస మహర్షి అంటే అందరికీ తెలుసండి. దుర్వాస మహర్షి చాలా గొప్పవాడు. ఎప్పుడు వచ్చినా కూడాను ఆయన ఏదో వెంట పెట్టుకుని వస్తాడు. ఆయన వస్తేనే ఏదో ఒక గొప్ప సంఘటన జరుగుతుంది అని. అది చాలా చమత్కారం అండి. దుర్వాస మహర్షి వస్తేనే అక్కడ ఏదో ఒకటి సంభవిస్తుంది. ఆయన వస్తే చాలు. అక్కడ రామావతారంలో అవతార సమాప్తికి వచ్చిన వాడు ఎవడో తెలుసండి, చివరికి దుర్వాస మహర్షి వచ్చాడు. కృష్ణావతారం అవతార సమాప్తికి కారణభూతుడైనటువంటి వాడు దుర్వాస మహర్షి. అంటే దుర్వాస మహర్షి వచ్చారంటే అక్కడ ఏదో సంభవిస్తుంది అని. కృష్ణ పరమాత్మ ప్రశాంతంగా ఉండేటువంటి సమయంలో ఒకానొక సందర్భంలో దుర్వాస మహర్షి వచ్చాడండి. వచ్చి నాకు నువ్వు ఆతిథ్యాన్ని ఇవ్వాలి అన్నాడు. సరే పాపం, సరే అండి మహర్షి రండి ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అన్నాడు. అన్ని రకాల పదార్థాలు వండారు. అన్ని రకాల పదార్థాలు ఉండి ఆయన ముందుంచారు. సరే రుక్మిణీదేవిని వడ్డనకి పిలిచాడు ఈయన. పిలిస్తే రుక్మిణీదేవి వడ్డించడానికి వచ్చింది. వస్తే ఈయన ఏం చెప్పాలండి, సహజంగా ఎవరైనా వస్తే ఆహారం స్వీకరించి వెళ్ళిపోతారు. అట్లా కాదు, నాకు పాయసం చేశారు కదా, ఆపాద తలమస్తకము నా ఒంటి నిండా పుయ్యండి అన్నాడు ఆయన. నేను కృష్ణుడిని పిలిచి, కృష్ణ ఆపాద తలమస్తకము ఒంటి నిండా పుయ్యి అన్నాడు ఆయన. ఏం మాట్లాడతాడు ఈయన మహర్షి? మాట్లాడితే కోపం వస్తుంది, దుర్వాసుడు అసలే. కాబట్టి ఏం చేస్తాడు, ఆయన చెప్పిన మాటకి మారు మాట్లాడకుండా ఆ పాయసాన్ని తీసుకున్నాడు. తల దగ్గర నుంచి కాలి వరకు మొత్తం పూసాడు ఆయన. కానీ అంతా పూసాడు కానీ కాళ్ళు కింద పెట్టున్నాయి కదా, కింద మాత్రం అరికాల్లో పూయలేదు పాపం ఆయన. పోనీ ఒకసారి ఎత్తుతారా అన్నామంటే నన్ను మహర్షి లాంటి వాడిని కాలు ఎత్తమని చెప్తావా నువ్వు అని శాపం ఇస్తాడేమో, అదొక భయం. సరే వద్దులే అని పూస్తే ఇప్పుడేం చేస్తాడు, అది భయమే. కానీ ఏం చేయలేడు కదా. ఏం చేస్తాడు, ఆపాద తలమస్తకము మొత్తం పూసాడు. పూసిన తర్వాత, కృష్ణ నువ్వు నాకు అరికాల్లో పుయ్యలేదు కాబట్టి నీకు ప్రాణం అరికాల నుంచి పోతుంది అన్నాడు. అంటే ఆయన మొత్తానికి నిర్ణయం తీసుకుని వస్తాడు. ఎక్కడికైనా వస్తే కనుక వీడికి ఈ శాపం ఇవ్వాలి. ఆయనకి విచిత్రంగా ఏంటంటే, సహజంగా మహర్షులకి ఏంటంటే శాపాలు కానీ వరాలు కానీ ఇస్తే తపశ్శక్తి తగ్గిపోతుందట. కానీ దుర్వాస మహర్షికి ఏంటంటే శాపం ఇచ్చే కొద్దీ ఆయనకి బలం పెరుగుతూ ఉంటుంది అని చెప్పి శాస్త్రవాక్యం. కాబట్టి ఈయనకి ఏంటంటే ఆయనకి శాపం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇది కృష్ణావతారంలో. ఇక రామావతారంలో రాముడు అవతార సమాప్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. యమధర్మరాజు వచ్చాడు. యమధర్మరాజు వచ్చి, అయ్యా మీ సమయం అయిపోయిందండి, ఇక అవతారం ఎంతకాలం. సహజంగా మనలాంటి వాళ్ళైతే ఎలాంటి అనుమానం ఉండదు, యమపాశం వేసి లాక్కెళ్ళిపోతాడు. మనం కూడా అంతే కదా. ఇప్పుడు మర్యాదస్తులు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి, సెక్యూరిటీ ఏం చేస్తారు, వెళ్ళి అయ్యా కొంచెం జనాలంతా ఉన్నారు, ఇబ్బంది అవుతుంది, కొంచెం రండి అని ప్రార్థిస్తారు. అది రా అనరు. మళ్ళాంటి ప్రజానికం అయితే లాగేస్తారు. కానీ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారనుకోండి, ఏం చేస్తారు, ఏమండి కొంచెం జరగండి, అంతా కూడా జనాలు కొంచెం అల్లకల్లోలంగా ఉంది, ఇబ్బంది పెడతారు, దయచేసి రండి అని కొంచెం ఎక్స్క్యూజ్ అడుగుతారు వెళ్ళి. అలానే వచ్చింది రాముడు పరంధాముడు, ఆయన అవతార సమాప్తి చేయాలి. సాక్షాత్తు యమధర్మరాజు ఒక ఋషి రూపంలో వచ్చాడు, బ్రాహ్మణుడు రూపంలో లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఒక ఆజ్ఞ విధించాడు రాముడు. లోపల మేము మాట్లాడుకుంటూ ఉంటాము, బయట ఎవరిని రానివద్దు, ఎవరు వచ్చినా రావద్దు అని చెప్పు అన్నాడు. లక్ష్మణస్వామినేమో కాపలాగా పెట్టారు. ఈయన లోపలికి వెళ్ళి, అయ్యా మీ అవతారం అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ రామో రాజ్యం ఉపవాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి అన్నట్టుగా ఒక 1000 సంవత్సరాలేమో సీతాదేవితో కలిసి ఆయన రాజ్యాన్ని అనుభవించాడు. ఇక 10,000 సంవత్సరాలు సీతాదేవి లేకుండా రాజ్యాన్ని చేశాడు. ఇక చాలు రామచంద్ర, నీ అవతార సమాప్తి అయిపోయింది, దయచేసి నీ శరీరాన్ని విడిచిపెట్టాల్సింది అని ప్రార్థించడానికి యమధర్మరాజు వచ్చాడు. ఈ జరిగేటువంటి సంఘటనలో ఇప్పుడు కూడా దుర్వాస మహర్షి వచ్చాడు. వెంటనే వచ్చి ఏమంటాడు, నేను చాలా అతి త్వరమైనట్టు కార్యక్రమం ఉంది, నేను రామచంద్రమూర్తిని కలవాలి అంటాడు. ఉన్నదేమో బయట లక్ష్మణస్వామి. ఏం చేస్తాడు, ఇతనేమంటాడు, నన్ను గనక లోపలికి పంపించనట్లయితే మీ వంశానికి నేను శాపాన్ని ఇస్తానన్నాడు. ఇదేం కర్మ నాయన, ఇది ఉంటే నా తలన్నా పోతుంది, వంశం మొత్తం పోతాయి ఎట్లా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సరే అవతార సమాప్తి జరిగిందనుకోండి, వేరే విషయం. అంటే ఈ దుర్వాస మహర్షి వచ్చాడు అంటేనే చాలా చమత్కారంగా ఉంటుంది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఏవండి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, ఆకులు అలములు అన్నాడు. ఈయన ఏం చేశాడంటే వెంటనే గోధుమలతో యవలతో చక్క సన్న బియ్యంతో నాకు షడ్రసోపేతమైనటువంటి ఆహారం కావాలి అని అడిగాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈయన ఆ ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. ఆయనకి భయం వేస్తోంది. ఇత్యుక్తేనత్వసౌ వ్యాధ చింతాం పరమికాంగత. ఒకసారి బాధ కలిగింది.
క్వ సంభవిష్యతే మహ్యం ఇది చింతాపరోభవత్. అయ్యో ఇప్పుడు నేను ఈ ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకుని రావాలి, నేను ఉండేదేమో పెద్ద అడవిలో, ఈ ఆహారం ఎక్కడ దొరుకుతుంది నాకు అని బాధపడుతూ ఉన్నాడు. తస్య చింతయత పాత్రం ఆకాశాత్ పజితం శుభం సవర్ణం సిద్ధి సంయుక్తం తచ్చగ్రాహకరేణ సహా. ఇలా ఆయన చింతిస్తూ బాధపడుతూ ఉంటే అనుకోకుండా ఆకాశం నుంచి ఒక గొప్ప బంగారు పాత్ర వచ్చి అతని చేతిలో నుంచుందట. సరే ఆ పాత్రాన్ని తాను తీసుకొని తద్గృహీత్వా మునిం ప్రాహ దుర్వాసాఖ్యం ససాధ్వస అత్రైవ స్థీయతాం బ్రహ్మన్ యావద్భిక్షాటనంత్వహం కరోమి మత్ప్రసాదోయం క్రియతాం బ్రహ్మవిత్తమా. అయ్యా నాకు ఇప్పుడే పాత్ర సమకూరింది, ఈ పాత్రను తీసుకొని నేను వెళ్ళి భిక్షాటన చేసి వస్తాను, అంతవరకు దయచేసి నా మీద ప్రేమతో ఇక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉండండి అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఏవముక్త్వా తతో భిక్షాం అటనం వ్యాధసత్తమః నాతి దూరేణ నగరం ధనయోష సమన్వితం. ఇప్పుడు ఏం చేయాలి, ఈయన భిక్ష తీసుకుని వెళ్ళాలి అంటే, ఆ భిక్షకి వెళ్ళాలి అంటే నగరానికి వెళితే కానీ భిక్ష రాదు. కాబట్టి నగరానికి వెళ్ళాలి అని తాను బయలుదేరేటువంటి ఆ సందర్భంలో తస్య తత్ర ప్రయాతస్య అగ్రతః సర్వశోభనాః వృక్షేభ్యో నిర్యయుశ్చాన్యే హేమపాత్రాగ్రపాణయః వివిధాన్నాని తస్యాసు దత్వా పాత్రం ప్రపూరితం. బయలుదేరి వెళదామని అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఎవరో గొప్ప అయినటువంటి దేవతా స్త్రీలు అగ్రతః సర్వశోభనాః వృక్షేభ్యో నిర్యయు, ఆ వృక్షాల నుంచి కిందకి దిగి అన్యే హేమపాత్రాగ్రపాణయ బంగారు పాత్రలు ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు వివిధాన్నాన్ని తస్యాసు దత్వ, అతని చేతిలో ఏదైతే పాత్ర ఉన్నదో ఆ పాత్రలో ఈ మిగిలినటువంటి పదార్థాలన్నీ కూడా దాంట్లో ఉంచి ప్రపూరితం దాన్ని నింపారట ఆ పాత్రని. ఇదంతా ఎలా సమకూరిందండి ఇతనికి అంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల. ఆ గురువు యొక్క అనుగ్రహం ఉన్నందువల్లే ఇతనికి ఇదంతా కూడా సజావుగా సాగుతూ ఉన్నది. సచ భూతార్థమాత్మానం మత్వా పునరధాశ్రమం ఆజగామ తతోపశ్యత్ తమృషిం జపతాం వరం. సరే ఇప్పుడేమైంది, ఇతనికి ఇబ్బంది ఏమీ లేదు, అంతాహారము సమకూరింది. ఈ దుర్వాస మహర్షికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. చూస్తే ఆయన జపం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన జపతాం వరం తం దృష్ట్వా స్థాప్య తాం భిక్షాం శుచౌ దేశే ప్రసన్నధీః ప్రణమ్య తమృషిం వాక్యం ఉవాచ వ్యాధసత్తమః. ఇక ఏం చేశాటంటే ఆ పాత్రను తీసుకుని వెళ్ళి మంచి పవిత్రమైనటువంటి ఒక ప్రదేశంలో ఉంచి దుర్వాస మహర్షి దగ్గరికి వచ్చి ప్రణమ్య తమృషిం వాక్యం ఉవాచ వ్యాధసత్తమః నమస్కరించి ఈ విధంగా చెప్పాడు. భగవన్ క్షాళనం పద్భ్యాం క్రియతాం ఋషిపుంగవ యది త్వం అనుగ్రాహ్యః తదేవం కర్తుమర్హసి. నువ్వు వెళ్ళి పాద ప్రక్షాళన తీసుకుని ఇక వచ్చి భోజనానికి కూర్చోవచ్చు స్వామి అని చెప్పి ప్రార్థించాడు. ప్రార్థించగానే ఈయనేం చేశాడంటే ఏవముక్తః స జిజ్ఞాసు తపోవీర్యం శుభం మునిం నదీం గంతున్న శక్నోమి జలపాత్రంచ నాస్తి మే. ఇంకా పరీక్ష చూడండి, ఇంకా అతని యొక్క తపశ్శక్తిని పరీక్ష చేయాలి అని చెప్పి ఏం చెప్పాటే నదీం గంతుం నశక్నోమి. దేవికా నదీ తీరంలో తపస్సు చేస్తున్నాడు కదా ఈయన, దేవికా నదీ తీరం వరకు వెళ్ళేంత ఓపిక నాకు లేదు. తర్వాత జలపాత్రంచ నాస్తిమే, ఇతని దగ్గర ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్ర దేనికోసం, సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకోవడం కోసం, తపస్సు చేసుకోవడం కోసం ఉండేటువంటి పాత్ర. కాళ్ళు కడుక్కోవడానికి వేరే పాత్ర ఉండాలి, మనం సంధ్యావందనం చేసుకోవడానికి వేరే పాత్ర ఉండాలి, నీళ్లు తాగడానికి వేరే పాత్ర ఉండాలి, ప్రతిదానికి ప్రత్యేకమైన పాత్రలు ఉండాలి కదా. ఇతని దగ్గర ఉండేటువంటిదేమో తపస్సుకు సంబంధించినటువంటి పాత్ర. ఇప్పుడు ఇతని కాళ్ళు కడుక్కోవాలంటే ఏ పాత్ర కావాలి, పాత్ర లేదు. ఏం చేయమంటావయ్యా అని ప్రశ్న వేశాడు. వెంటనే కథం ప్రక్షాళయామ్యాశు వ్యాధపాదో మహామతే ఇత్యేతన్ మునినా వ్యాధః శ్రుత్వా చింతాపరోభవత్. ఇప్పుడు దేవికా నది వరకు వెళ్ళి నేను కాళ్ళు కడుక్కొని రావాలి అంటే అంత ఓపిక నాకు లేదయ్యా, అంత దూరం వెళ్ళమంటావా అన్నాడు. అనేటప్పటికీ మళ్ళీ ఈయనకి బాధ కలిగింది, ఆలోచనలో పడిపోయాడు. ఇదేమిన్నాయన అనుకుని ఏవం సంచింత్య మనసా గురుం స్మృత్వా విచక్షణ. వెంటనే ఏం చేశాడే అంటే ఈయన మనస్సులో తన గురువుని ప్రార్థించుకున్నాడు. జగామ శరణంతాంతు సరితం దేవికాం సుధీః. వెంటనే దేవికా నదిని కూడా ఒక్కసారి స్మరణ చేసుకున్నాడు.
వ్యాధ ఉవాచ, వ్యాధుడు అంటున్నాడు, వ్యాధోస్మి పాపకర్మాస్మి బ్రహ్మహాస్మి సరిద్వరే తథాపి సంస్కృతాదేవి పాహిమాం శరణంగతం. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. దీన్ని నైత్యానుసంధానము అని అంటాం. ఎవరి దగ్గర పెద్దల దగ్గర ఉన్నప్పుడు, అయ్యా క్షమించాలి, నాకేం తెలియదయ్యా, చాలా మూర్ఖుడిని, ఇలాంటి మాటలు వాడితే వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి మర్యాద మనం ఇచ్చినట్లు అనమాట. ఇతను కూడా ఏం చెప్తున్నాడు, వ్యాధోస్మి, నేను ఒక వ్యాధుణ్ణి, పాపకర్మాస్మి, ఎన్నో పాపాలు చేసినటువంటి వాడిని, బ్రహ్మహాస్మి సరిద్వరే, ఎంతోమంది బ్రాహ్మణులను సంహరించినటువంటి వాడినమ్మా, తథాపి అయినప్పటికీ కూడాను సంస్కృతాదేవి, సంస్కరించబడినటువంటి ఓ దేవి, పాహిమాం శరణంగతం, నిన్ను శరణు వేడినటువంటి నన్ను కాపాడవమ్మా అని చెప్పి ప్రార్థించాడు. అటువైపు గురువుని కూడా ప్రార్థించాడు. దేవతాం నైవ జానామి న మంత్రం న తథార్చనం గురుపాదోపరం ధ్యాత్వా పశ్యామి సతతం శుభే. దేవతాం నైవ జానామి, ఎంత మంచి మాట అన్నాడో చూడండి. దేవత ఎవరో తెలియదు, పరతత్వం ఎవరో తెలియదు, నేను చెప్పేటువంటి ఆ నామానికి అర్థం ఏంటో నాకు తెలియదు. దేవతాన్ నైవజానమంటే ఇంత అర్థం ఉందండి దాంట్లో. ఏ దేవత ఎక్కడుంటుందో తెలియదు, ఎంతమంది దేవతలు ఉన్నారో తెలియదు, వాళ్ళ పేర్లు ఏమిటో తెలియదు, ఎట్లా ఆచమన ఏమీ నాకు తెలియదు. నమంత్రం, మంత్రం ఏంటో కూడా నాకు తెలియదు. నా తథార్చనం, అర్చన ఎట్లా చేస్తారో కూడా నాకు తెలియదు. గురుపాదౌ పరంధ్యాత్వా, కేవలం గురుపాదౌ పరంధ్యాత్వ, ఆ ఆచార్యుని యొక్క పాదాలు మాత్రమే నేను ధ్యానం చేసి, పశ్యామి సతతం శుభే, ఎల్లప్పుడూ కూడాను నేను ధ్యానిస్తూ ఉన్నానమ్మా అని ప్రార్థిస్తే, ఏవం విధస్య మే దేవి దయాంకురు సరిద్వరే ఋషేహే క్షాళనార్థం సలిలం సమీపం కురు మాచిరం. అమ్మా, కాబట్టి నా మీద దయ ఉంచి నన్ను చూడకు, మా గురువుగారిని చూసి నన్ను అనుగ్రహించు. ఋషేహే క్షాళనార్థం సలిలం సమీపం కురు మాచిరం. ఈ దుర్వాస మహర్షి యొక్క పాద ప్రక్షాళన చేయడం కోసం నీ నీటిని కొంచెం దగ్గరగా రానివ్వమ్మా అని ప్రార్థించాడు. వెంటనే తస్య పాదో స్వయం దేవి క్షాళయంతి సరిద్వర జగామ క్రాదినీ భూత్వా వ్యాధస్య ఆశ్రమ సమీపత. ఎప్పుడైతే తన గురువు యొక్క పాదాలు తాను మనస్సులో ప్రార్థన చేస్తూ ఈ విధంగా ప్రార్థించాడో, అదేనండి, గురువుని గనక పరిపూర్ణంగా నమ్మితే భగవంతుడు కూడా అవసరం లేదట. ఇప్పుడు చూడండి, ఇతను కూడా అదే చెప్తున్నాడు, నాకు పరతత్వం ఏమిటో తెలియదు, దేవత ఎవరో తెలియదు, మంత్రం ఏమిటో తెలియదు, అర్చన ఏమిటో తెలియదు, కానీ గురువు ఎవరో తెలుసు. గురువు యొక్క పాదాలు మాత్రమే నేను ఆశ్రయించాను, నాకు ఎలాంటి యోగ్యత లేదు. కాబట్టి ఈ దుర్వాస మహర్షి యొక్క పాద ప్రక్షాళన చేయవలసిందే అన్నాడు. నది తనకు తానుగా వచ్చి ఆ మహర్షి యొక్క పాద ప్రక్షాళన చేసింది. తందృష్ట్వా మహదాశ్చర్యం దుర్వాసా విస్మయం యయౌ ప్రక్షాళ్య హస్తౌ పాదౌ చ తదన్నం శ్రద్ధయాన్వితం బుభుజే పరమప్రీతః తథా ఆచమ్య విచక్షణః. ఎప్పుడైతే ఈ సన్నివేశాన్ని చూశాడో దుర్వాస మహర్షికి చాలా ఆనందం కలిగింది, చాలా ఆశ్చర్యం కలిగింది. పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన అన్నీ చేసుకున్నాడు. వెంటనే కూర్చున్నాడు, తాను ఇచ్చినటువంటి ఆ ఆతిథ్యాన్ని తాను స్వీకరించాడు. తర్వాత అతనికి ఏ వరాన్ని ఇవ్వబోతాడో, ఏ అనుగ్రహాన్ని ఇస్తాడో ఆ విషయాలంతటినీ కూడాను రేపటి రోజున మనం తెలుసుకుందాం. ఇవాళ ఈ పురాణంలో ఉన్నటువంటి ముఖ్యమైన శ్లోకాలు మనం పారాయణ చేద్దాం. బుభుక్షితస్తరోపర్ణం ఐచ్ఛత్ భక్షితుమంతికాత్ ఇత్యేవం కుర్వతో వ్యోమ్ని వాగువాచా శరీరిణి మా భక్షస్వ సకటం ఉచ్చైరేవం ప్రభాషితే తతోసౌ తం విహాయాస్యత్ వార్క్షం పతితమగ్రహీత్ తమప్యేకం నిషిద్ధం స్యాత్ అన్యదేవ తథైవ చ ఏవం ససకటం
మత్వా ఏవం ససకటం మత్వా యాధః కించిన్న భక్షయత్ యాదః కించిన్న భక్షయతు సోపి వ్యాధస్తు తం నత్వా సోపి వ్యాధస్తు తం నత్వా శిరసాథ మహామునిం శిరసాధ మహామునిం ఉవాచ సకృతార్థోస్మి ఉవాచ సకృతార్థోస్మి భగవన్ దర్శనాత్ తవ భగవన్ దర్శనాత్ తవ ఇదానీం శ్రాద్ధకాలం మే ఇదానీం శ్రాద్ధకాలం మే ప్రాప్తం త్వమవధారయ ప్రాప్తం త్వమవధారయ శీర్ణపర్ణాని భక్షయన్ శ్రీర్ణపర్ణాని భక్షయన్ వైతైరేవాహం వైరేవాహం మహామునే మహామునే భవంతం ప్రీణయామీతి భవంతం ప్రీణయామీతి యాధస్తం వాక్యమబ్రవీత్ వ్యాధస్తం వాక్యమబ్రవీత్ యవగోధూమశాలీనాం యవగోధూమశాలీనాం అన్నం చైవ సుసంస్కృతం అన్నం చైవ సుసంస్కృతం దీయతాం మే క్షుధార్తాయ దీయతాం మే క్షుధార్తాయ త్వాముద్దిశ్యాగతాయ చ త్వాముద్దిశ్య గతాయ చ ఇత్యుక్తేన త్వసౌ వ్యాధః ఇత్యుక్తేన తవసౌ వ్యాధః చింతాం పరమికాం గతః చింతాం పరమికాం గతః క్వ సంభవి విశుద్ధ సత్వైః జ్ఞాన విశుద్ధ సత్వైః ఉపాస్యసే కిం ఉపాస్యసే కిం ప్రలపామ్యహం త్వాం ప్రలపామ్యహం త్వాం ఏకం భవంతం ఏకం భవంతం ప్రకృతేః పరస్తాత్ ప్రకృతేః పరస్తాత్ యో వేత్యసౌ యో వేత్యసౌ సర్వవిదాదిబోద్ధ సర్వవిదాదిబోద్ధ గుణానతేషు పురాణతేషు ప్రసభం విభేద్య రసభం విభేద్య విశాలమూర్తిర్హి విశాలమూర్తిర్హి సూక్ష్మరూపః సూక్ష్మరూపః నిర్వాక్యో నిర్వాక్యో నిర్మన నిర్మన విగతేంద్రియోసి విగతేంద్రియోసి కర్మా భవాన్నః కర్మా భవాన్నః విగతైక కర్మ విగతైక కర్మ సంసారవాంస్త్వం సంసారవాంస్త్వం కిన తాదృశోపి హినతాదృశోపి పునః కథం దేవవరాసి వేద్యః దేవవరాసి వేద్యః మూర్తామూర్తం మూర్తామూర్తం స్వతులం లభ్యతే మతులం లభ్యతే తే పరం వపుః తే పరం వపుః దేవ విశుద్ధ భావైః దేవ విశుద్ధ భావైః సంసార విచ్ఛిత్తికరైః సంసార విచ్ఛిత్తికరైః యజద్భిః యజద్భిః అతో వసీయేత అతో వసీయేత చతుర్భుజస్త్వం. చతుర్భుజస్త్వం. ఇవాల్టి ఈ పారాయణ ఫలితానంతటినీ కూడా భగవంతుని పాదార విందాల మీద ఉంచుతూ క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ వరకు మనమందరం కలిసి పారాయణ చేద్దాం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపరభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ
ధయేది ధయేద్దినాం